మేము ఇవాళ అహోబిలం నరసింహస్వామి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. హలో! ఆల్రెడీ విన్నారు కదా మా ఇంట్రో. సో, ఎక్కడ ఎళ్తున్నాము అంటే అహోబిలం టెంపుల్ అన్నమాట. సో, రకరకాలుగా ఉంది వెదర్. అప్పుడే చల్లగా ఉంది. అప్పుడే వర్షము. అప్పుడే ఫుల్ క్లౌడీ. సో, ఇది ఎంట్రన్స్ అన్నమాట. నన్ను అడిగితే స్పెషల్‌గా ఓన్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటేనే వెళ్ళండి. బికాజ్ చాలా రిస్కీ. ఎందుకంటే ఇది దట్టమైన అడవి. అండ్ మోరోవర్ వన్ వే లాగా చిన్న రోడ్ అన్నమాట. వీళ్ళేం చేశారంటే కార్న్స్ అన్నీ నింపేశారు. సో, అది చాలా ప్రాబ్లమ్ అవుతది మనకి. కార్‌లో అయినా గూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము. సో, బసెస్ అయితే ఎవ్రీ 5 అవర్స్, 6 అవర్స్ నాట్ ష్యూర్ దట్ టూ. సో, నేనైతే కార్‌లో ఎళ్ళాము. మేము ఫస్ట్ టైమ్ అన్నమాట. చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అండ్ మోరోవర్ మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. అందుకే వెళ్ళామన్నమాట. దర్శనం చేసుకుందాము అని. టెంపుల్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. చాలా పురాతన కాలమైన టెంపుల్ అన్నమాట అది. టెంపుల్ విశిష్టత అయితే ఇంక చెప్పలేము. అంత బావుంటది. అండ్ మోరోవర్ చాలా మందికి కంపల్సరీ ఇక్కడ నిద్ర జేసినా, దర్శనం జేసుకున్న మంచి రిజల్ట్స్ అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది అవుతది అనైతే నేను విన్నాను. సో, అందుకే నేను గూడా ఒకసారి వెళ్దాము అని ఫ్యామిలీతో దర్శనం జేసుకుందామని. కాకపోతే నేను మా ఓన్ కార్‌లో ఎళ్ళాను. ఇక్కడ వరకే వెహికల్స్ ఆపేస్తారు. సో, ఇక్కడి నుంచి బార్గేట్ అనేది ఉంటుందక్కడ. అక్కడ సెక్యూరిటీగా పోలీస్ వాళ్ళుంటారు. సో, ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి మనకిక్కడి నుంచి ఒక బస్ ఇస్తాడు వాడు. వాళ్ళ బస్ ఇచ్చినప్పుడు దాంట్లో ఫ్రీ అన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్. నడిచేవాళ్ళు నడిచెళ్ళొచ్చు. ఎళ్ళలేని వాళ్ళు మటుకు ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ చూస్తున్నారో అదే మెయిన్ అన్నమాట. అక్కడి వరకే బస్ ఆగిపోతుంది. సో, అక్కడి నుంచి కంపల్సరీ ఎవరైనా ఈ మెట్లు ఎక్కితేనే దేవుడి దర్శనం చేసుకోవచ్చు. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ అహోబిలంలో 10 నరసింహస్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో, నేనొచ్చేసి ఒకటే టెంపుల్ దర్శనం చేసుకున్నాను. ఈ ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. సో, ఇక్కడ నుంచి ఇంకా 7 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ పైన డోరీస్‌లో తీసుకెళ్తారు. సమ్ 300, 400 చార్జ్ చేస్తారు. బట్ నేనైతే వెళ్ళలేదు అది. ఈ దార అనేది ఎక్కడో గుట్టలో మీద నుంచి వస్తుందన్నమాట. అది ఎక్కడొస్తుంది, ఎలా వస్తుందనేది ఎవ్వరికీ తెలీదు. ఈ టెంపుల్ అనేది మెయిన్. ఇది దాటి కూడా ఇంకా ట్రెక్కింగ్ లాగా చేస్తారు చాలామంది స్టిక్స్ పట్టుకొని. బట్ మేము వెళ్ళలేదు. మాకు టైం లేకుండే అన్నమాట. మీరెళ్తే మటుకు కంపల్సరీగా చూడండి. గుట్ట మీద టెంపుల్ ఇదొక్కటే దర్శనం చేసుకున్నాము. అండ్ గుట్ట కింద ఇంకొక టెంపుల్ ఉంటుంది. అది కూడా దర్శనం చేసుకున్నాం. ఇవి రెండే నరసింహస్వామి టెంపుల్స్ నేను దర్శనం చేసుకున్నాను. మిగతా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే అడిగి వెళ్ళొచ్చు. సో, ఇప్పుడు ఇది ఇలా వే అన్నమాట. మేమెళ్ళినప్పుడైతే ఎవ్వరు రష్ లేరు. సో, హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ స్నానం చేయాలనుకున్న వాళ్ళు గూడా ఆ దార అనేది ఇక్కడి నుంచి ఇంకా పైనుంచొస్తుంది. ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు చేయొచ్చు. సో, ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యాం. సో, ఈ సైడ్ టువర్డ్స్ ఇప్పుడు మీరు చూసేది రైట్ ఎళ్తే ఇంకా ట్రెక్కింగ్ పైన ఇంకా 7 కిలోమీటర్స్ ఇంకా నరసింహస్వామి. ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ స్వయంగా దేవుడు వెలిసాడనైతే అంటారు. అండ్ ఇక్కడ పులి తిరుగుతది. సో, కాబట్టి ఈవినింగ్ 6 అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారు. అండ్ అయ్యగారు కిందికి దిగిపోతారు. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్ అహోబిలం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు జీపేలు, ఫోన్‌పేలు పనిచేయవు. ఎందుకంటే నో టవర్స్. అసలు సిగ్నలే ఉండదు. చాలా ఫేస్ చేసాం ప్రాబ్లమ్ మేము. నేను ఫస్ట్ టైమ్ అనుకుంటా యాత్రకెళ్ళి ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఏమి కొనుక్కోకుండా రావడము. సిగ్నల్ జీరో. నిల్లసలు. ఎవ్వరికీ కాల్స్ ఎళ్ళవు. ఇంటర్నెట్ వర్క్ చెయ్యదు. సో, ఎళ్ళాలి అనుకోని ప్లాన్ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా మనీని మీతో పాటు తీసుకెళ్ళండి. ఫోన్స్ నాట్ అలౌడ్. ఫోన్‌పేస్ నాట్ అలౌడ్. ఓన్లీ మనీ తీసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి యాక్చువల్లీ మాకు తెలియక చాలా లాంగ్ ఏమో అని వచ్చేటప్పుడు బస్‌లో వచ్చాము. ఇది ఇంకా ఎళ్ళేటప్పుడు దగ్గరే గదా! నడుచుకుంటూ ఎళ్ళిపోదాం. వ్యూ చూడొచ్చు అని చెప్పి బై వాక్ వ్యూ చూసుకుంటూ ఎళ్ళిపోయాము. అండ్ బాబు ఎంజాయ్ చేస్తాడు గదా! కొంచెం సేపని వాక్ చేస్తూ ఎళ్ళాము. వెహికల్స్ అనేది మాకైతే అలౌ చేయలేదు. సో, మేమింకా ఎంజాయ్ చేస్తూ ఎళ్ళాము. చాలా బావుండే. అండ్ దట్టమైన అడవి గాబట్టి యానిమల్స్ తిరుగుతాయి. చాలామంది పులిని చూసారు. అందుకే పైనుంచి 6:00 కాంగానే క్లోజ్ చేసేస్తారు. అందరూ కిందకొచ్చేస్తారు. ఇది కింద టెంపుల్ అన్నమాట. ఆ పైన లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా తన చేతులతో ఇక్కడ ప్రతిష్ఠించారు అనైతే నేను విన్నాను. ఇది కూడా చాలా బావుంది టెంపుల్. స్ట్రక్చర్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ పాతకాలంలో ఎలా ఉంటాయో అలా చాలా బాగా ఉన్నాయి. దీని పక్కనే సత్రాలుంటాయి.
స్టే చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడే స్టే చేస్తారు. ఆ పైన నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఏం ఫెసిలిటీస్ ఉండవు మీకు. జస్ట్ దర్శనం చేసుకోవాలి. అండ్ ఆ మెట్ల దారి ఎక్కే చోట మీకొక బ్రాహ్మణ సత్రం కనిపిస్తుంది. వాళ్ళక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్ పెడతారు. మీకు తోచినంత మీరు డొనేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్‌లో టైమింగ్ బోర్డ్ చూసారు కదా! సో, ఈ ఎంట్రన్స్‌లో నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైమ్ ఎళ్ళాను కాబట్టి ఎంట్రన్స్‌లో నాకు అది ఒక బల్లి అండ్ అదది క్రోకోడైలా, పెద్ద బల్లా నాకు తెలీదు. కానీ వేరే వాళ్ళు మొక్కుతుంటే చూసాము. నాకు నేను ఫస్ట్ టైమ్ అన్నమాట. అంటే మమ్మీ వాళ్ళు ఎళ్లారు గానీ వాళ్ళు అంత అబ్జర్వ్ చేయలేదంట. ఇక్కడ నేను ఎళ్తుంటే ఎవరో మొక్కుతుంటే సరే అని చెప్పి మేము చూసారా వాళ్ళక్కడ జంప్ చేసి మరి మొక్కుతున్నారు. అదేంటబ్బా అని చెప్పి మేము చూసాం. కానీ అది అంత ఈజీగా అందట్లేదు. చాలా పైకే ఉంది అది. మా హస్బెండ్ ఒకటి టచ్ చేసాడు. ఒక సైడ్ టువర్డ్స్ లెఫ్ట్ అయితే బల్లి, రైట్ కూడా బల్లిలానే ఉంది. కానీ చాలా పెద్దగా ఉంది. మేబీ అది క్రొకోడైలా, బల్లియా నాట్ ష్యూర్. ఇవి కూడా ఇక్కడ ఉండే. యాక్చువల్లీ తిరుపతిలో ఉంటాయి. కానీ ఇక్కడ కూడా ఉండే. ఇది కూడా మొక్కుకున్నాం అన్నమాట. ఇక్కడ లోపల టెంపుల్‌లో వెంకటేశ్వర స్వామి అయితే ఎంత బావుంటదో అసలు. చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాడు దేవుడైతే. ఇంకిక్కడ మా అదృష్టం అనుకోవాలి. ఇక్కడ దేవుడు బ్రహ్మోత్సవాలాగా శావ తీస్తున్నారు. చాలా బాగా అనిపిచ్చింది ఆ దేవుడిని దర్శనం జేసుకోవడం. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్ ఇక్కడ అస్సలు రష్ లేరు. సో, హ్యాపీగా దేవుని దర్శనం చేసుకున్నాము. మీరు కూడా ఎవరన్నా ప్లాన్ చేస్తున్నారు అంటే తప్పకుండా వెళ్లి ఆ లక్ష్మీ నరసింహ స్వామిని అనుగ్రహం పొందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ subscribe my channel, share and like, and also keep supporting me. Bye bye.